హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మీరు చూస్తున్నారు వికెట్ ట్రక్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం, మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాం. ఇక ఈరోజు మన వీడియోలో టాపిక్ వచ్చేసరికి మహీంద్రా గ్రాండ్ పియో అనమాట. ఈ వెహికల్ గురించి నేను ఆల్రెడీ అయితే ఒకసారి వీడియో అయితే చేశాను. దాని గురించి ఒక ఫుల్ రివ్యూ అయితే చేశాను అనమాట. అంటే ప్రైస్ ఎంత పడుతుంది, ఆ సబ్సిడీ ఎంత పోతుంది, ఇంకా మనకి వెహికల్ కాస్ట్ మొత్తం వచ్చేసరికి ఓవరాల్గా ఆన్ రోడ్ ప్రైస్ ఎంత పడుతుంది, ఈ వెహికల్లో మైలేజ్ ఎంతవరకు ఉంటుంది, ఇంకా ఎంత టన్నేజ్ వేయచ్చు అనే దాని గురించి అయితే నేను ఒక వీడియో అయితే చేశాను. ఒకవేళ మీరు కనుక ఆ వీడియో కనుక చూడకపోతే పైన ఐకార్డ్స్లో అయితే వదిలేస్తాను, మీరు అక్కడికి వెళ్ళి అయితే చూడొచ్చు. ఒకవేళ మీకు అది కనుక అట్లా చూడడం అర్థం కాకపోతే మా ఛానల్లోకి అయితే వెళ్ళండి, వెళ్ళి అక్కడి నుంచి అయితే చూడొచ్చు. మా ఛానల్లో ఒక థంబ్నెయిల్ వచ్చేసరికి ఇది ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. మళ్ళీ ఆ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే, చాలామంది మా సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో, ఇంకా కొత్తగా ఎవరైతే ఈ ఎలక్ట్రికల్ వెహికల్ తీసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళందరికైతే ఇప్పుడు మామూలు డీజిల్ వెహికల్ అయితే ఎంత దూరమైనా వెళ్ళొచ్చు, అదొక ప్లస్ పాయింట్. ఇంకా ఎంత టన్నేజ్ వేస్తే మన డీజిల్ వెహికల్ లాగలుగుతుందా లేదా అనే దాని గురించి చాలామందికి అయితే డౌట్స్ ఉన్నాయి. ఇక ఆ డౌట్స్ అన్ని క్లియర్ చేయడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ ఎలక్ట్రికల్ వెహికల్స్ ఎవరైతే వాడుతున్నారో వాళ్ళు కనుక మన ఛానల్ చూస్తున్నట్టు ఈ వీడియో కనుక చూస్తున్నారు అనుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పూర్తిగా మన ఛానల్లో వచ్చేసరికి ఎలక్ట్రికల్ వెహికల్కి సంబంధించిన వీడియోసే వస్తూ ఉంటాయి. ఎప్పటికప్పుడు నేను వచ్చిన అప్డేట్ వల్ల మీకు అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. మన ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు అనుకోండి, నేను వీడియో పెట్టిన వెంటనే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది. దాని గురించి అయితే మీరు తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక మహీంద్రా ప్రియో గురించి నేను చాలా వీడియోస్ అయితే చేసి పెట్టాను మన ఛానల్లో. ఎట్లాంటి రిపేర్స్ వచ్చినప్పుడు ఎట్లా చేసుకోవాలి అనే దాని గురించి కూడా అయితే చాలా వీడియోలు అయితే ఉన్నాయి మన ఛానల్లో. వాటిని అన్ని చూడండి. మన వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. ఇప్పటి వరకు మీరు కనుక లైక్ చేయకపోతే లైక్ చేయండి. చూడడానికి చాలామంది అయితే మన వీడియో చూస్తున్నారు కానీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు అనమాట. మీరు ఎక్కువగా లైక్ చేసే దాని గురించి ఏంటంటే ఎక్కువ మందికి అయితే వీడియో షేర్ అయితే అవుతుంటుంది. దీంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే చాలా మందికి అయితే వెళ్తుంటుంది. ఇంకొకళ్ళు ఈ విషయాన్ని తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. దానికోసమని మిమ్మల్ని లైక్ చేయమని అడుగుతున్నాను. టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ వెహికల్ గురించి ఎక్కువగా అడుగుతుంది ఏంటంటే ఎంత టన్నేజ్ వేయచ్చు, వాళ్ళు ఇచ్చిన టన్నేజ్కి ఇప్పుడు మనం ఏదైనా ఎక్కువ వేస్తే బండి లాగలుగుతుందా లేదా అనే దాని గురించి చాలా మందికి అయితే సందేహాలు ఉన్నాయి. వాటి గురించి అయితే ఇప్పుడు మీకు క్లియర్గా చెప్పడానికి ఒక వీడియో అయితే నేను తీసుకొచ్చాను మీ ముందుకి. ఆ వీడియో అయితే ఇప్పుడు మనం చూద్దాం. అందరికీ నమస్కారం అండి. ఇది మన జోర్ పియూ గ్రాండ్ వెహికల్ అండి. ఇది మన ఎలక్ట్రిక్ వెహికల్. ఈ వెహికల్ కొనుక్కోవడానికి చాలామంది టన్నేజ్ ఇగ్గుతుందా లేదా అనేసి అనుమానంతో ఉంటారు. అలాంటి వాళ్ళ అపోహలు అనుమానాలు పోగొట్టడానికి ఈ వీడియో తీస్తున్నా అండి. ఇది 5 నెలల బండి అండి. ప్రస్తుతానికి 8,580 కిలోమీటర్లు తిరిగిందండి మన బండి. ఇందులో నేను ఇప్పుడు ప్రస్తుతానికి 45 బస్తాల సిమెంట్, 50 కేజీలు బరువు గల 45 బస్తాల సిమెంట్ లోడ్ చేశానండి. ఇప్పుడు మన బండి మూవింగ్ అయితే చూపిస్తున్నా అండి. ఎంత ఈజీగా వెళ్తుందో చూడండి. ఇప్పుడు ప్రస్తుతం మన బండి ఎకో మోడ్లో మూవ్ చేసి ట్రై చేద్దామండి. చూడండి మూవింగ్, బండి వెహికల్ మీకు మీటర్లో కనపడుతుంది. మూవింగ్ చూసుకోండి ఒకసారి. ఈజీగా మన బండి ఎకో మోడ్లో కూడా ఈజీగా మూవ్ అవుతుందండి. 2 టన్నుల 250 కేజీలు బండి లోడ్ వేసుకొని ఈజీగా మూవ్ అవుతుందండి. కాబట్టి ఈ బండి కొనడంలో టన్నేజ్ లాగుతుందా లేదా అని అపోహల్లో ఏం అవసరం లేదండి. టన్నేజ్లో అయితే వేరే ఆటోలు ఎలక్ట్రిక్ కానీ గ్యాస్ బండి కానీ ఏదైనా కానీ ఇంత టన్నేజ్ లాగలేమండి. ఓకే అండి, థ్యాంక్ యూ. ఒకవేళ మీకు టాప్ స్పీడ్ చెక్ చేపిస్తా అండి. ఇందులో చూడండి ఎంత అవలీలుగా అంటే సునాయాసంగా బండి స్పీడ్ వెళ్తుందండి. ఓకే అండి, 33 ప్రస్తుతానికి ఉంది. ఇకపైన సింగిల్ హ్యాండ్తో కంట్రోల్ చేయలేకున్నా. థ్యాంక్ యూ అండి అందరికీ. నెక్స్ట్ టైం ఎవరన్నా కంగారు పడకుండా ఉంటారు.
పట్టేసాడు చూసారు కదా వీడియో ఎంత. ఇప్పుడు అతను వచ్చేసరికి ఎన్ని సిమెంట్ కట్టలు వేసాడు, ఎంత టన్నేజ్ వేసాడు అనే దాని గురించి అయితే మీకు క్లియర్గా చెప్పాడు. ఇక ఈ పాల క్యాన్లు అయితే తోలుతుంటారు కదా, ఇప్పుడు ఆ వీడియో కూడా మీరు చూసారు కదా. అయితే ఇట్లాగా ఎంత వెయిట్ వేసినా వెయిట్తో సంబంధం లేకుండా అది మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది అనమాట ఈ ఎలక్ట్రికల్ వెహికల్. ఈ డీజిల్ వెహికల్తో పోల్చుకుంటే చాలా బెటర్ అని అయితే చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ డీజిల్ వెహికల్లో ఏదైనా హెవీ లోడ్ వేసినప్పుడు క్లచ్ ప్లేట్లు పోవడం, బండి మూమెంట్లో క్లచ్ ప్లేట్లు అనేది వదిలేస్తూ ఉంటాయి. ఇంకా చాలా కేర్ఫుల్గా అయితే వెహికల్ తోలుతూ ఉండాలి. ఇక ఇప్పుడు మన ఈ బండిలో కనుక చూసుకున్నట్టు ఓన్లీ ఎక్సలేటరే ఉండదు కాబట్టి పెద్దగా అయితే డ్రైవింగ్ చేసేటప్పుడు మనకి ఇబ్బంది అయితే అనిపించదు అనమాట. అదొకటి ప్లస్ పాయింట్ దీనికి. ఇక ఈ వాటర్ ప్లాంట్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ వెహికల్ తీసుకుంటే ఒకవేళ వాటర్ అవి పడినప్పుడు ఏదైనా సిస్టమ్ పాడవుతుందని చాలామందికి డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట. అట్లాగే ఏంటి డౌట్స్ అయితే ఏం పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకి బాడీ కింద ఏదైతే ఈ బ్యాటరీ ఇచ్చారో ఈ బ్యాటరీ ఇచ్చినా కూడా పైన ఫుల్గా అయితే మనకి వాటర్ అనేది లోపలికి వెళ్ళకుండా సీల్ అయితే వేసి ఉంటారు. ఇంకొకటి మనకి వాటర్ అనేది ఎప్పుడైనా పడినప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటే మనకి కూడా బండి అనేది చెడిపోకుండా అయితే ఉంటుంది. అంటే ఈ రస్ట్ రావడం, తుప్పు పట్టి ఇది బాడీ అయితే డ్యామేజ్ కాకుండా ఉంటుంది. ఈ వాటర్ ప్లాంట్ ట్యాంకులు ఏంటంటే ఇప్పుడు ఒక 1000 లీటర్ల ట్యాంకులు ఒక 2 పెట్టుకున్నారు అనుకోండి ఫస్ట్ సపోజ్. అవి ఏంటంటే ఎప్పటికప్పుడు మరి బబుల్స్ లాగా తీసి మళ్ళీ పెట్టుకోవడానికి అయితే కుదరదు, స్టాండర్డ్గా అయితే ఉంటుంది కదా. అట్లాంటప్పుడు ఏంటంటే కింద లోపల వచ్చేసరికి మ్యాట్ లాంటిది ఏదైనా వేసుకోండి. మ్యాట్ లాంటిది ఏదైనా వేసుకుంటే వాటర్ అనేది కింద ఐరన్కి తగలకుండా అయితే ఉంటుంది. కాకపోతే కాస్త కుస్త పడుతూ ఉంటుంది, దానివల్ల అయితే ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. అన్ని విధాలుగా హార్డ్వేర్ షాపులకు కానివ్వండి, ఇట్లా చాలా బిజినెస్లకి అయితే ఇది డీజిల్ వెహికల్ కంటే చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుందన్నమాట. ఇప్పుడు మీరు చూసిన వీడియోస్ని బట్టి మీకే అర్థమైతే ఉంటుంది. ఇక మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోకి ఇంకా ఎవరు లైక్ చేయకపోతే లైక్ అయితే చేయండి. ఇంకొక మంచి ఇన్ఫర్మేషన్తో నెక్స్ట్ వీడియోలో అయితే కలుస్తాను. బాయ్.